ఒక బిడ్డలుగా చెప్తున్నా, ఒక తల్లిగా మీ అందరికీ కూడా చెప్తున్నా, చాలామందికి రాని పదం ఏంటంటే నో అన్న పదం. చాలామందికి మొహమాటం ఎక్కువయ్యి దారా ఒక్కసారి తీద్దామంటే నో అన్న పదం ఆ ఒక్కరోజు నువ్వు మాట్లాడితే ప్రతిదీ కూడా నీ సొంతం అవుతుంది. చదువు నీ సొంతం అవుతుంది, ఉద్యోగం నీ సొంతం అవుతుంది, నువ్వు అనుకున్నట్టుగానే జీవితం నీ సొంతం అవుతుంది, నీ తల్లిదండ్రుల సంతోషం నీ సొంతం అవుతుంది. అదే కనుక ఆ రోజు నువ్వు నో అని చెప్పకపోతే నీ దగ్గర చదువు ఉండదు, మంచి ఉద్యోగం ఉండదు, మంచి భవిష్యత్తు ఉండదు. ఆఖరికి నీ తల్లిదండ్రులు కూడా, నీ సొసైటీ కూడా నిన్ను వెలివేసే కార్యక్రమానికి ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేను మొన్న లాస్ట్ టైం కూడా రాఖీ పండుగ రోజు ఒక ప్రిజన్కి వెళ్ళి ఓన్లీ డ్రగ్స్లో పట్టుబడ్డ నిందితులతో నేను రాఖీ కట్టడానికి వెళ్తే సుమారుగా నేను 30 మందికి రాఖీ కడితే 30 మంది కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి బెయిల్ ఇచ్చేదానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిరాకరించిన పరిస్థితి. అమ్మ మీ అందరికీ కూడా చిన్నవాళ్ళైనా చేతులెత్తి నమస్కరించి మాట్లాడుతున్నా, చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, తల్లిదండ్రుల ఆవేదన ఒక్కసారి ఆలోచించుకోండి. నీ తల్లి, నీ తండ్రి, నీ చదువు గురించి, నీ భవిష్యత్తు గురించి ఒక పూట తిని ఒక పూట తినకుండా మీరు ఉంటే బాగుంటుందని మీకు మంచి బట్టలు కుట్టించడానికి, మీకు మంచి తిండి పెట్టించడానికి, మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఈరోజు గౌరవ మంత్రి గారు లోకేష్ బాబు గారు చేస్తున్న ఒకే ఒక ఇనిషియేషన్ చెప్పి నేను ఇక ముగిస్తా. చాలామంది ఎన్నెన్నో కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది గ్రామ స్థాయి నుంచి జరగాలి, స్కూల్ స్థాయి నుంచి జరగాలి, యాక్ట్ల మీద చట్టాల మీద అవగాహన రావాలి అని ఈరోజు ఎన్నో ఈగల్ టీంని ఏర్పాటు చేసి ప్రతి స్కూల్లోని కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఏదో మాలాంటి వాళ్ళమో పోలీసులో లేకపోతే లాయర్లో వచ్చి మాట్లాడడం కాదు, ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ప్రవచనాలు చెప్పే వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. మొన్న ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఆయన చెప్పారు, ఈరోజు మనల్ని కని పెంచిన మన తల్లి, ఏ రోజైతే నీ తల్లికి చెప్పలేని పని నువ్వు చేయడం మొదలుపెట్టావో అదే పెద్ద తప్పు. నీ తల్లికి చెప్పలేని పని నువ్వు చెయ్యొద్దు అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన పదాన్ని పదే పదే మేము కూడా ప్రతి స్టేజ్ మీద చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మ ఆడబిడ్డలు, అదేవిధంగా పిల్లలు, మగపిల్లలు, మీ భవిష్యత్తు గురించి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అక్క చెల్లెళ్ళు మీ గురించి ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. మొన్న రీసెంట్గా విశాఖపట్నం రీసెంట్లో పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా అభ్యుదయ యాత్ర అని చెప్పి 20 మంది కానిస్టేబుల్స్ సుమారుగా 73 రోజుల పైన 1300 కిలోమీటర్లు ఇలాగే సైకిల్ యాత్ర చేసి 501 గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు.